వెల్కమ్ టు అవర్ ఛానల్. సచివాలయం 3.0కి సంబంధించి విఆర్ఓ పోస్ట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చేంజ్ చేస్తూ కొత్త జీవో అయితే పాస్ చేయడం జరిగింది. విఆర్ఓకి అప్లై చేసుకోవడానికి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క విఆర్ఓ టెస్ట్కి సంబంధించి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ట్రైనింగ్ వచ్చేసి 42 డేస్ అయితే సర్వే మీద ట్రైనింగ్ ఇస్తారు. ఈ యొక్క సర్వేలో మీకు చైన్ సర్వే, జీపీఎస్ సర్వే, ల్యాండ్ రికార్డ్స్, ఎయిర్ప్లైన్, సబ్ డివిజన్, వెబ్ల్యాండ్, మీ భూమి సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేయడం వంటివి నేర్పిస్తారు. జాబ్లో చేరిన 2 సంవత్సరాల లోపే ఈ యొక్క 42 డేస్ అనేది కోర్స్ అయితే మీరు కంపల్సరీగా పాస్ అవ్వాల్సి ఉంటుంది. 2 సంవత్సరాల లోపు పాస్ అవ్వకపోతే మీకు జాబ్ అనేది పర్మనెంట్ చేయరు. మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తారు, కానీ ఇదైతే కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చూసినట్టయితే ఇది ఒక ఎగ్జామ్ టెస్టు. విఆర్ఓ పని ఇప్పుడు అంతా ఆన్లైన్ వెబ్ల్యాండ్, మీ భూమి, ధరణి లాంటి సాఫ్ట్వేర్లో పని చేయాలి. కాగితాలు తగ్గించి కంప్యూటర్లోనే అడంగల్ 1B ఎంట్రీస్ చేస్తారు. ఎంఎస్ ఆఫీస్ బేసిక్, ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్ గురించి టైపింగ్ టెస్ట్, అలాగే ఏపీ గవర్నమెంట్ సాఫ్ట్వేర్. ఈ యొక్క ఎగ్జామ్ అనేది కేవలం క్వాలిఫై కావడానికి ఎటువంటి మార్క్స్ అయితే యాడ్ చేయరు. ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటారు. ఓల్డ్ రూల్స్ గమనించినట్టయితే కేవలం 10+2, దీనితో పాటు ఎవరైతే సివిల్ డ్రాఫ్ట్స్మెన్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చేవారు. బట్ కొత్త రూల్స్ ప్రకారం బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవాలి. రిటర్న్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75 ఉంటాయి, 75 మార్క్స్కి. పార్ట్ బి చూసినట్టయితే హిస్టరీ, ఎకనామీ, జాగ్రఫీ, పాలిటిక్స్ అయితే ఉంటాయి. 75 క్వశ్చన్, 75 మార్క్స్కి. టోటల్ 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 150 మార్క్స్కి. పార్ట్ ఏలో డీటెయిల్ సిలబస్ చూసినట్టయితే జనరల్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్, కరెంట్ అఫైర్స్, ఇందులో కూడా రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, జనరల్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హిస్టరీ, కల్చర్, పాలిటీ అండ్ జాగ్రఫీ విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్, కీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్. పార్ట్ బిలో చూసినట్టయితే హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, నేషనల్ మూవ్మెంట్ అండ్ ఏపీ హిస్టరీ, కల్చర్. ఎకనామీలో ఇండియన్ ఎకనామీ, ఎకనామీ డెవలప్మెంట్ అండ్ ఏపీ బడ్జెట్ ఆర్ సోషియో ఎకనామిక్ సర్వే. జాగ్రఫీ, ఫిజికల్ ఎకనామీ అండ్ సోషల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. పాలిటిక్స్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. మీకు కావాల్సిన బుక్స్ వచ్చేసి ఆల్ ఇన్ వన్ బుక్స్, కేవలం ఒకే బుక్ అయితే ఉంటుంది. ఇది ఏపీఎస్ఎస్సి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ స్టడీ మెటీరియల్ బుక్. ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ అయితే ఉంటుంది విజేత పబ్లికేషన్ నుంచి. తర్వాత విన్నర్స్ పబ్లికేషన్ నుంచి గ్రామవార్డ్ సచివాలయం ఆల్ ఇన్ వన్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ బుక్ అయితే ఉంటుంది. ఇది కేవలం గ్రామవార్డ్ సచివాలయ ఉద్యోగాల కోసం రూపొందించబడిన ఆల్ ఇన్ వన్ బుక్ ద్వారా మీరు 2 పార్ట్లను అనగా 150 మార్కులను ఒకే చోట సులభంగా చదువుకోవచ్చు. ఈ యొక్క విఆర్ఓతో పాటు ఇంకా కొన్ని మెయిన్ పోస్టులు అయితే చూద్దాం. డిజిటల్ అసిస్టెంట్, తర్వాత వార్డ్ వెల్ఫేర్. ఈ యొక్క డిజిటల్ అసిస్టెంట్కి డిగ్రీ ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళు, ఇందులో కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ ఆర్ EEE ఆర్ బీసీ ఆర్ ఎంసీఏ చేసిన వారు ఎలిజిబిలిటీ అవుతారు. ఈ యొక్క డిజిటల్ అసిస్టెంట్కి. వార్డ్ వెల్ఫేర్కి నార్మల్ డిగ్రీ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా ఇంపార్టెన్స్ వచ్చేసి ఆర్ట్స్ వాళ్ళకి, అంటే బీకామ్ లేదా బీఏ వాళ్ళకి ముఖ్యంగా ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. వీటితో పాటు ఇంకా ఇంపార్టెంట్ పోస్టులు వచ్చేసి విఆర్ఏ, తర్వాత పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీస్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, వార్డ్ హెల్త్ సెక్రటరీ, అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ అసిస్టెంట్, అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ వంటి పోస్టులు అయితే భర్తీ చేస్తారు. మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింటే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. వీడియోతో ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్లో వస్తుంది. రాగానే వీడియో చేస్తాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేసుకోండి.